కమలంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు. పొత్తు ప్రతిపాదనకు గట్టిగా వ్యతిరేకిస్తా. ఆ పార్టీని కాపాడుకోవాలని కేసీఆర్కు లేక అవకాశం వచ్చినా నాన్నను కలవలేకపోయా. ఆపరేషన్ గగారు పేరుతో కేంద్రం దుశ్చర్యలు. ఎన్కౌంటర్లో మరణించిన నంబాల మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం లేని పార్టీ బీజేపీ. ఎన్కౌంటర్లో మరణించిన నంబాల మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం లేని పార్టీ బీజేపీ. కాంగ్రెస్ దళిత వ్యతిరేకి రేవంత్ రెడ్డి కూడా. అందువల్లే బట్టి ఎంపీ వంశీలకు అవమానాలు. మంచిర్యాలలో విలేకరులతో ఎమ్మెల్సీ కవిత ఆమె పర్యటనలో కనిపించిన బీఆర్ఎస్ నేతలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఆమె బీజేపీ టార్గెట్గా పనిచేస్తూ ఉంది. ఎందుకు అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో దాదాపు 150 రోజులకు పైగా ఆమె జైల్లో ఉండి వచ్చిన విషయం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో ఆమె బీజేపీ పైన ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు భాగంగా ఏదైతే ఆమె చర్చ తీసుకొస్తుందో అందులో భాగంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఏ పార్టీ కూడా బాగుపడలేదు అని చాలా స్పష్టంగా చెప్తూనే ఇటు ఆపరేషన్ గగారు విషయంలో కావచ్చు, నంబాల మృతదేహాన్ని ఇవ్వకపోవడం పైన ఆమె బీజేపీ పైన బాణాలు చాలా స్పష్టంగా సంధిస్తున్న విషయం గమనిస్తున్నాం. సో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో బీజేపీ పార్టీ తనను మళ్ళా జైలు వేస్తుందా, లేదు మళ్ళా ఢిల్లీ పై తీసుకొస్తుందా, లేకపోతే ఇంకేమైనా ఆస్తులను సీజ్ చేస్తుందా, ఇవన్నీ ఆలోచించకుండా బీజేపీ టార్గెట్గా ఆమె అస్త్రాలు మొత్తం కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే బీజేపీని కార్నర్ చేయడానికే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు కవిత వ్యాఖ్యల వల్ల కవిత అంశాలు ఏవైతే అంశాలు ఏవైతున్నాయో బీఆర్ఎస్ కంటే కూడా ఈసారి బీజేపీకే పెద్ద నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నాయకత్వ లోపంతో బాధపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే వాళ్ళు విలీనం అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉందో ఇప్పుడు బీజేపీ ఎలాంటి కౌంటర్ ఇవ్వాలి అనేటువంటి దానిలో ఒక రకంగా కార్నర్లో పడ్డది. ఏం చేయాలో పాల్పొనిస్థితిలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో బీజేపీ ఎలాంటి కౌంటర్ చేస్తుంది? ఇప్పుడు సొంత బిడ్డనే బీఆర్ఎస్ను బీజేపీలో వెళ్ళమని చెప్తా ఉన్నది. సో ఇక ప్రజలలో ఏ రకమైనటువంటి కౌంటర్ చేస్తారు ప్రజలు తీసుకుపోవడానికి బీజేపీ పార్టీ? సో అందుకే ఇటు మెయిన్గా ఇరకాటంలో బీజేపీ అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఆమె చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇటు ఆపరేషన్ గగన్ గురించి మాట్లాడుతూ ఉంది, ఆ నంబాల మృతదేహం ఇవ్వకపోవడం గురించి మాట్లాడుతూ ఉంది. ఇలా ఆమె రేపటి నుంచి అంటే నిన్నటి నుంచి స్టార్ట్ చేసింది. ఇక ముందు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ను కొంత ఇరకాటంలో పెడుతూనే ఎక్కువగా టార్గెట్ మాత్రం బీజేపీ చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఒకవేళ బీజేపీకి కనుక నాయకత్వం ఒక ప్రెసిడెంట్ ఉంటే ఈరోజు ఏదో ఒక సరైనట్టు కౌంటర్ వచ్చేటువంటి అవకాశం ఉండే. ఈరోజు కిషన్ రెడ్డి ఎంత చేసినా, రఘునందన్ ఎంత చేసినా కానీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అదేవిధంగా ఈమె వ్యాఖ్యల్ని రాజాసింగ్ ఎండార్స్ చేసిండు. ఈమె వ్యాఖ్యల్ని రాజాసింగ్ ఎండార్స్ చేయడంతో ఇక బీజేపీ ఇక గిలగిల కొట్టుకుంటా ఉంటుంది. సో దీన్ని ఎట్లా కౌంటర్ చేస్తారు ఏంటిదో తెలియని పరిస్థితిలో కనబడతా ఉంది. సో కవిత వ్యాఖ్యల వల్ల అతిపెద్ద ఇరకాటంలో బీజేపీ ఉంది అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తనకంటూ ప్రత్యేక ఎజెండా ఏదీ లేదని పెద్ద ఆయనను కేసీఆర్ ఉద్దేశించి ఎవరు ఏమన్నా ఊరుకున్నదేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం మంచిర్యాలలో ఆమె మీడియా ప్రతినిధులతో చిట్చాటుగా మాట్లాడారు. ఎన్నో ఆవేదనలు భరించలేక పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పెద్ద ఆయనకు లేఖ రాసినట్లు తెలిపారు. జాగృతి కమిటీలు వేస్తే రాద్ధాంతం చేస్తున్న ఆవేదన వ్యక్తం చేశారు. భాగ్యరెడ్డి వర్మ, పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమాలు జాగృతి ఆధ్వర్యంలో చేశామని, అది కూడా బీఆర్ఎస్ వ్యతిరేకించినట్లా అని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం కొత్త నాయకత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా పనిగట్టుకుని విమర్శలు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందిస్తలేరంటూ కూడా ఈరోజు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఆమె వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవాలి అనేది బీఆర్ఎస్ కూడా కొంత కారణంలో పడ్డట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తానికైతే ఆమె రోజుకి దూకుడు పెంచుతున్న విషయం మనమైతే గమనిస్తా ఉన్నాం. సో ఈ క్రమంలో ఆమె నిర్ణయం ఎలా ఉంటుందనేది భవిష్యత్తు చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది.